ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అమ్మ చేయి పట్టుకుని నడక నేర్చుకుంటాం, మన సీనియర్స్ ని చూసి వర్క్ నేర్చుకుంటాం, గొప్ప వాళ్ళని చూసి బ్రతకటం నేర్చుకుంటాం. అలాగే చట్పట్లో రుచికరమైన రోటి పచ్చళ్ళు చూసి రోటి పచ్చళ్ళు ఎలా చేయాలో నేర్చుకుంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు చట్పట్లో ఏ రోటి పచ్చడి తయారు చేస్తున్నామో చూసేద్దామా. చట్పట్లో ప్రతిరోజు మనందరికీ నచ్చే వెరైటీ రుచికరమైన రోటి పచ్చళ్ళు చేసి చూపిస్తున్న మన ఎక్స్పర్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ రోజు ఎవరు చేస్తున్నారో తెలుసా? పద్మ గారు చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, అంత కూల్. మన వెరైటీ రుచికరమైన రోటి పచ్చళ్ళతో డే అంతా స్పైసీగా హాయిగా వెళ్ళిపోతుంది. సూపర్. మరి ఈ రోజు మా అందరి కోసం ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? ఇప్పుడు కూల్ అన్నారు కదా, హాట్ గా చూపిస్తాను. అవును, ఏది వర్షాకాలంలో అంత హాటే అదే కదా. అయితే మనకి ఈ రైనీ సీజన్ లో ఎప్పుడైనా సరే వేడి అన్నంలోకి ఏదైనా కారంగా తినాలనిపిస్తుంది కదా, అందుకని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చడి. అసలు అల్లం వెల్లుల్లి వేయకుండా మనం ఏ కారం కూర చెయ్యము. అలాగే ఏదన్నా ఫ్లేవర్ రైస్ చేయాలన్నా ఆ రెండింటిని వాడతాము. అలాంటిది వాటితోనే పచ్చడి. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నంలోకి బాగుంటుందా? టిఫిన్ అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి సైడ్స్ కి నంచుకోవడానికి బాగుంటుంది. చపాతీకి నాకైతే చపాతీలో ఆ బంగాళదుంప కూర తిని మాత్రం చపాతీ కావాలి, కానీ ఆ కర్రీ కాంబినేషన్ వద్దు. దాన్ని అడిగితే ఏం తింటావు అంటా ఉంటారు. అందుకని అయితే ఇది చపాతీలో బాగుంటుంది, పుల్కాలకి రోటీస్ లోకి అన్నిటిలో బాగుంటుంది. ఓకే, అయితే ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాము. ముందుగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చికి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామే. అలాగే, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి, వేయించిన మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పసుపు, కరివేపాకు, నిమ్మరసం, నూనె, కళ్ళుప్పు. సో పద్మ గారు, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో మీరు చక్కగా సింపుల్ గా అన్ని పక్కన రెడీగా పెట్టేస్తారు. పచ్చడి చేయటం ఎంత 5-10 minutes అంతే కదా. మరి అయితే ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి ఏం పెట్టను? స్టవ్ వెలిగించదు, రోల్ పెట్టేసుకో. రోలా? ఎందుకు రోజు ఏం చేయాలి ఫస్ట్ అనగానే పొయ్యి వెలిగించండి అంటారు కదా, అందుకని కొంచెం చేంజ్ చేద్దామని రోల్ పెట్టేసి. సూపర్. ఇవాళ ఫస్ట్ నూరేసుకుంటాం అనమాట. ఏం నూరుకోవాలి ఫస్ట్ చెప్పండి? అల్లం వెల్లుల్లిపాయలు. సరే, అయితే అల్లం ముక్కలు చిన్న కట్ చేసాము. ఇది సరిపోతాయా? ఇది మామూలు అల్లమే కదా? మామూలు అల్లమే. ఇది వెల్లుల్లిపాయలు కొన్ని. ఎలా క్వాంటిటీ అంటే ఎలా చూచాయిగా వేసుకోమా? మనం పచ్చిమిరపకాయలు తగ్గట్టుగా వేసుకోవచ్చు, అందాజుగా వేసుకోవచ్చు అంతే. ఇందులో వేయించిన మెంతులు. అంటే ఈ రెండే కారం ఉంటాయి మళ్ళీ, అంటే పచ్చిమిరపకాయలు ఎట్లా వేసుకోవాలి? నేను చూపిస్తాను కదా ప్రొసీజర్. అంటే మెజర్మెంట్స్ ఎలా వేసుకుందాం? కొద్దిగా అంటే ఇప్పుడు ఒక బౌల్ పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, దీనికి కొద్దిగా అల్లం చూసారు కదా, ఒక 2 inches 3 inches అల్లము, కొద్దిగా ఒక 10 వెల్లుల్లిపాయలు, 1 teaspoon మెంతులు, 1 teaspoon జీలకర్ర వేయించింది. పచ్చిమిర్చిని బట్టి ఈ రెండిటి క్వాంటిటీ తీసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, మనకి గ్రేవీ ఎక్కువగా ఉంటుంది అంతే. ఇందులో ఆవాలు, ఆవాలు చాలా వేశారు మీరు. మనకి గ్రేవీ రావాలి కదా పచ్చిమిర్చి పచ్చడిలోకి, గ్రేవీ రావాలి అంటే అల్లం వెల్లుల్లి ఆవాలు, ఇది మెంతులు జీలకర్ర, ఇది అన్ని కలిపి దంచేసుకుంటే ఏంటంటే కొంచెం ఇట్లా ముద్దలాగా వచ్చేస్తుంది అలా. అందుకని ఇలా అన్ని కలిపి ఒకసారి దంచేసుకోవచ్చు. ఎప్పుడన్నా సడన్ గా ఇంట్లో కూరగాయలు చూసుకోలేదు, లేవు, లేదా బయట వర్షం పడుతుంది మనం వెళ్ళలేదు అనుకుంటే హాయిగా ఇవన్నీ రెడీగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు రెడీగా ఉంటాయి, పచ్చిమిరపకాయలు ఎప్పుడు ఉంటాయి. సో వీటితో అయినా చేసేయచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఒక అపోహ ఉంది, ఏదైనా మసాలాకి కడుపులో మంట ఉంటుంది కానీ పచ్చిమిర్చి కారంకి ఎప్పుడు కడుపులో మంట రాదట. నాకు ఒక డైటీషియన్ చెప్పింది, పచ్చిమిర్చి కారం నీకు ఎంత కావాలో అంత తినంది, కాకపోతే మన స్పైసీస్ ఉంటాయి కదా అవి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అల్లం బాగా నలిగిపోయిందండి. ఆవాలు కూడా కొన్ని నలగకుండా అలా వచ్చేసింది పిండిలాగా. ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం. సో ఫైనల్ గా ఉప్పు. ఇలా పెద్ద రోల్ చూసి మా ఇంట్లో రోల్ లేదు, రోటి పచ్చడి ఎక్కడ చేస్తామని అందరు చెయ్యట్లేదని ఇలా బుజ్జి రోల్లో మళ్ళీ నేను కొత్తగా పచ్చళ్ళు నూరుతున్నాను తెలుసా.
ఇంత కష్టం పడద్దు, ఈ బుజ్జి రోజుల్లో కూడా పచ్చడి చేయొచ్చు అని. సరిపోతుంది మనకు ఒక రోజు క్వాంటిటీ. ఇది 4 మనుషులకు వస్తుంది కదా ఇంట్లో. ఈ మధ్య 4 కన్నా ఎవరు ఉంటున్నారు? ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఓకే. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకో. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసారు, పడుతుందా? ఆయిల్ పడుతుంది. ఓకే. ఇది తాలింపు మీద కొంచెం వేసారు కొంచెం. సో మరి ఆయిల్లో పచ్చిమిర్చి వేయించాలా? ఓకే. పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత ఆ పేస్ట్ వేసేయాలి. పచ్చిమిర్చి కొట్టద్దా? ఆహా లేదు. అవునా? పచ్చిమిర్చి ఏంటి అలా పచ్చిమిర్చి నోట్లో తగిలితే టేస్ట్ చేసి నేను నిజం చెప్పను, ఏమంటారు గూబ గుయ్యం అంటది అన్నది. గూబ గుయ్యం అంటే నా గూబ గుయ్యం అనిపించే. అలా కాదు, కారం బాగా తిన్నప్పుడు అబ్బా గూబ గుయ్యం అని చాలా లైక్ చేస్తారు తెలుసా. ఇది నేను బాగా చేస్తాను ఇంట్లో. అవునా? నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కరివేపాకు వేసేస్తున్నాను. ఇంక ఇందులో తాలింపు అవసరం లేదు, ఎందుకంటే మనం అన్ని అందులో యాడ్ చేసాము. ఆవాలు, మెంతులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి. తర్వాత ఇంగువ. సో ఫస్ట్ కరివేపాకు వేసాం, తర్వాత ఇంగువ. ఓకే. ఇంగువ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు. సో కొంచెం బాగా మెత్తగా మగ్గేంత వరకు వేగాల. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి పచ్చిమిర్చి. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత మన పేస్ట్ అంతా వేసి మళ్ళీ వేయించుకుంటే అప్పుడు ఇంకా బాగుంటుంది అన్నమాట. ఈ పచ్చిమిర్చికి ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది. నిమ్మరసం కూడా యాడ్ చేస్తాం, నిమ్మరసంలో కూడా ఉడుకుతుంది. అప్పుడు ఇంకా పచ్చిమిర్చి కారం ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. అలా బాగుంటుంది అనమాట. సో ఎగిపోయినట్టేనా పద్మ గారు? పచ్చిమిరపకాయలు మగ్గిపోయి ఇప్పుడు పేస్ట్ అంతా వేసేద్దాం. కొంచెం సేపు ఫ్రై అవ్వాలా? కొద్దిగా మగ్గాలి. ఇందులో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం. ఓకే. వేడి మీద వేసే ఇచ్చా నిమ్మరసం. దీనికి ఇలా వేసేయాలి. చేదు వస్తుంది అంటారు కదా, ఇదేంటంటే ఈ బాండి ఇనుపదైతే చేదు వస్తుంది, ఐరన్ వి వాడతాం కదా దానికైతే చేదు వస్తుంది. ఇలాంటి వాటికి చేదు రాదు. ఘాటు మాత్రం వేస్తుంటే ఎలా ఉంది తెలుసా? కొంచెం ఘాటుగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు పక్కన 4-5 ఇళ్ల వరకు ఈ రోజు మనం ఏదో స్పెషల్ చేసామని మాత్రం తెలిసిపోద్ది. మంచి ఘాటు వాసన. ఏముండారండి అని అడిగేంత వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆపైనా బాగా ఉడికిపోతుంది. ఓకే. సో సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. వేడి వేడి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చడి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందని చెప్పారు మీరు. రైస్ లోకి, సలాడ్స్ తో పుల్కా తినే వాళ్ళకి సైడ్ కొంచెం ఇది అలా పెట్టేసుకోవచ్చు. కానీ అలా మిర్చి కనిపిస్తుంటే భలే ఉంది. అన్నిట్లో మనం మిర్చిని బాగా చితక్ కొట్టేస్తాం కదా. అవునండి. ఓకే ప్రవీణ, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చడి రెడీ. టేస్ట్ చేయండి. ఇలా తప్పకుండా. కొంచెం వేడివేడిగా ఉంది. అది మరి కారం పచ్చడి ఊదుకొని తింటా. ఓకే. నేను మీ మీద నమ్మకంతో పచ్చిమిర్చి ముక్క తీసుకుంటున్నాను. ఆ పచ్చిమిర్చి ఘాటు తగిలితేనే టేస్ట్ ఉంటుంది. పచ్చడి పచ్చిమిర్చి పచ్చడి అని తెలుస్తుంది. సూపర్. ఎమ్మి ఎమ్మి. మీరు అన్నట్టు ఒక చపాతీ ఇస్తే శుభ్రంగా కారం కారంగా కూర బదులు ఇలా చాలా వెరైటీగా పెట్టుకుని ఆనియన్ సలాడ్ పెట్టేసుకొని పుల్కాతోటి హ్యాపీగా తినేసేయచ్చు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కారం 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 అన్నాను కదా, లేదు అస్సలు లేదు. అంటే అస్సలు లేదు మీన్స్ కొంచెం కారం ఉంది, కానీ మీరు వేసిన నిమ్మకాయ, ఆవాల పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల అది డామినేట్ చేయలేదు. కారం సరిపడా పచ్చళ్ళు ఎలా ఉంటుందో అలాగే ఉంది. అంటే కొంచెం కారం ఉంటుంది, అంటే ఉండదు అని కాదు, కారం ఉంటుంది కానీ మనకి ఏదంటే టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంది. పద్మ గారు చూసారు కదా, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చడి చాలా 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 వెరైటీగా ఉంది. ఈ వర్షాకాలంలో సాయంత్రం పూట ఈ పచ్చడి చేసి వేడి వేడిగా చపాతీ వేసి ఇవ్వండి,
ఇంకా మీ వారు మీకు అడిగినవన్నీ కొనిచ్చేపోతే నన్ను అడగండి. ఇది నిజం, చాలా టేస్టీగా ఉంది. మరి అయితే మీరు తయారు చేస్తారా? కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి, వేయించిన మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పసుపు, కరివేపాకు, నిమ్మరసం, నూనె, కళ్ళుప్పు. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, సరిపడినంత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి వేయించిన మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి బాగా దంచుకోవాలి. బాగా నలిగిన తర్వాత ఉప్పు కూడా వేసి బాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత కరివేపాకు, సరిపడంత ఇంగువ వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాల పేస్ట్ ని మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వెరైటీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చడి రెడీ. సో ఇంత అంటే వెరైటీగా ఉన్న రెసిపీ పచ్చళ్ళు ఎప్పుడైనా మేము ఇంట్రెస్ట్ గా తయారు చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మాకు రోటి పచ్చడిలో ఇంత మంచి పచ్చడి చాలా సింపుల్ గా చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ్. ఈ రోజు మేము తయారు చేసిన ఈ వంటకం మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచిలోకి వెళ్ళిపోయి మేము తయారు చేసిన ఈ వంటకాన్ని చూసేసేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.